హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను మీకు నా పెళ్లి రోజు సందర్భంగా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలని చాలామంది వింటూ ఉంటారు, కానీ దానికి నిజమైన అర్థం ఏంటి అనేది చాలా కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుందన్నమాట. సో ఆ విషయాలని నేను మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి. పెళ్ళి అనేది రెండు మనుషులే కాదు, రెండు కుటుంబాలు కలయిక. ముఖ్యంగా మన ఇండియన్ కల్చర్లో పెళ్ళికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పెళ్ళి అనేది జన్మ జన్మల బంధం అని అంటారు కదా, ఎందుకంటే ఆ పెళ్ళి అనేది ఒక స్వర్గంలో దేవుళ్ళు నిర్ణయించబడితేనే ఇక్కడ ఈ భూలోకంలో అవి జరుగుతాయన్నమాట. పెళ్ళి అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటి? ఒక రెండు విషయాలు చెప్పండి. ఒకటి 3 ముళ్ళు, 2 7 అడుగులు. ఫస్ట్ అయితే ఈ 3 ముళ్ళ గురించి తెలుసుకుందాము. సాధారణంగా మంగళసూత్రంలో 108 సన్నని దారాలతో కలిపి తయారు చేస్తారనమాట. ఈ దారాలన్నింటినీ కూడా పసుపు రాసి ఒక అబ్బాయి అమ్మాయి మెడలో చాలా పవిత్రంగా కట్టి 3 ముళ్ళు వేసి కడతారనమాట. ఆ 3 ముళ్ళు వేసేటప్పుడు కూడా చాలా పవిత్రమైన ఒక శ్లోకంని మనకి పంతులు గారు చదువుతారు ఆ టైంలో. ఇండియన్ కల్చర్లో 3 అనే నంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రిమూర్తులు, త్రిలోకాలు, త్రిగుణాలు అలా అన్నమాట. అందుకే అంత పవిత్రమైన ఈ మంగళసూత్రంకి కూడా 3 ముళ్ళు వేస్తారు. ఒక మనిషికి స్థూల, సూక్ష్మ, కారణ అని 3 శరీరాలు ఉంటాయి. పెళ్లి సమయంలో ఒక్కొక్క ముడి ఒక్కొక్క శరీరానికి వేసేదన్నమాట. బాహ్య శరీరంతోనే కాదు, పూర్తిగా 3 శరీరాలతో మమేకమై ఉంటుంది అని. అందుకే ఈ 3 ముళ్ళు వేస్తారు. ఇప్పుడైతే పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారనేది తెలుసుకుందాము. 3 ముళ్ళు వేసిన తర్వాత హోమం చుట్టూ 7 అడుగులు వేస్తూ అబ్బాయి అమ్మాయి తిరుగుతారు కదండి. దాని అర్థం ఏంటి అనంటే, మనమిద్దరం ఒకరికొకరు తోడుగా వచ్చే 7 జన్మలు కూడా ఇద్దరం కలిసి తోడుగా ఉంటూ ప్రయాణాన్ని సాగిస్తాము అని చెప్పి ఈ 7 అడుగులు వేస్తారనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అనంటే, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ప్రామిస్తో కూడి ఉంటుందన్నమాట. మొదట వేసే అడుగు అన్నవృద్ధికి, రెండవ అడుగు బలవృద్ధికి. అంటే అబ్బాయి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి వేస్తారు. 3వ అడుగు ధన ప్రాప్తి కలగాలని చెప్పి వేస్తారు. 4వ అడుగు అబ్బాయి అమ్మాయి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వేస్తారు. 5వ అడుగు తమ కుటుంబంకే కాకుండా సమాజానికి కూడా ఏదో ఒక మంచి చేయాలి అని చెప్పి ప్రమాణం చేస్తారు. 6వ అడుగు పెళ్లి లైఫ్లో ఇంకా జీవితంలో కూడా ఎలాంటి గొడవలు అనుమానాలు లేకోకుండా సుఖంగా సంతోషంగా సాగాలని చెప్పి వేస్తారు. చివరగా 7వ అడుగు ఆరోగ్యంగా ఉండే సంతానాన్ని కలిగించమని ఈ అడుగు ఇద్దరు కలిసి వేస్తారనమాట. ఇదండి 3 ముళ్ళు 7 అడుగులకి ఉన్న ఇంపార్టెన్స్. సో ఇదంతా విన్న తర్వాత మీకంటూ పెళ్ళి దాని గురించి ఒక ఇంపార్టెన్స్ గురించి కొంచెమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఒక అమ్మాయి లైఫ్లో పెళ్ళి అనేది మాత్రం ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. దాన్ని బట్టే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఆ వచ్చే ఒక పర్సన్ కరెక్ట్ పర్సన్ అయ్యి మంచిగా ఉంటే తనంత హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఎవరికి ఉండదు. హలో అండి, సో ఇవాళ డేట్ వచ్చి January 30. ఈ రోజు మాత్రం నా లైఫ్లో చాలా 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 స్పెషల్ డే. ఎందుకు అనంటే ఇవాళ నా మ్యారేజ్ డే అనమాట. సో ఈ మ్యారేజ్ డే స్పెషాలిటీ ఏంటి అనంటే, ఇప్పటికీ మా పెళ్ళి అయిపోయేసి 9 years కంప్లీట్ అయిపోయింది అనమాట. సచ్ ఏ లాంగ్ డ్యూరేషన్. అండ్ నాకు ఈరోజు ఈ స్పెషల్ డేని ఇంకా స్పెషల్గా చేసిండేది మీరే అనమాట. ఎందుకంటే వాట్సాప్లో చాలామంది మెసేజ్ చేశారు, స్టేటస్ చూశారు, అండ్ ఇంకా ఫేస్బుక్లోని ఇలా చాలా సోషల్ మీడియా ద్వారా నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ 9 years ఆఫ్ మ్యారేజ్ జర్నీలో నేను అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే, హస్బెండ్ వైఫ్ అనేవాళ్ళు ప్రతి ఇన్ని ఇయర్స్ గాను ప్రతిరోజు హ్యాపీగా ఉంటారు అని మాత్రం నేను అస్సలు చెప్పనండి. ఈ 9 years ఆఫ్ జర్నీలో చాలా గొడవలు ఉంటాయి, చాలా అలగడాలు ఉంటాయి, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, అప్పుడప్పుడు అర్చుకోవడాలు, ఇవన్నీ వెరీ కామన్. ఏ కపుల్కైనా అవన్నీ కామన్. బట్ నా సజెషన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొడవ అయింది అనుకోండి, మేబీ అది వైఫ్ ద్వారానో హస్బెండ్ ద్వారానో గొడవ అయింది అనుకుందాము. సో ఆ గొడవ అయినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ట్రై టు కాంప్రమైజ్ ఆర్ ఫిక్స్ ఇట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. సో నేనైతే అదే ఫాలో అవుతాను అనమాట. ఒకవేళ ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, నాకు శంకర్కి అలా చిన్నదే, మరి మా మధ్య ఏం పెద్ద పెద్ద గొడవలు అట్లా ఏం జరగవు. చాలా సింపుల్ అండ్ వెరీ మైనర్ థింగ్స్ అనమాట. సో అలాంటప్పుడు ఏదైనా అలగడం సంథింగ్ ఏమైనా జరిగింది అనుకోండి, సో ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇప్పుడు మార్నింగ్ కొట్లాడితే ఎండ్ ఆఫ్ ద నైట్ ఆ రోజు పడుకునే లోపలికంతా ఆ ఇష్యూ ఏంటి అనేది డిస్కస్ చేసుకొని, సో చూడు ఇది నువ్వు చేసావు, సో నాకు ఇది నచ్చలేదు, తను కూడా ఇది నువ్వు చేసావు, సో నాకు ఇది నచ్చలేదు, సో నెక్స్ట్ టైం ఈ సిచ్యువేషన్ రిపీట్ కాకుండా విల్ సీ ఈచ్ అదర్ అన్నట్లుగా ఒక కాంప్రమైజ్కి వచ్చేసి ఆ రోజుతో మా గొడవ అనేది ఎండ్ అయిపోవాలన్నమాట. సో అది నేను ఫాలో అయ్యేది 9 years ఆఫ్ పీరియడ్లో.
అండ్ ఈరోజు స్పెషల్ డేకి అసలు అయినా నాకు అనిపిస్తుంది ఈ మ్యారేజ్ డేస్ ఇవన్నీ కూడా మేబీ పెళ్ళైన తర్వాత అప్ టు 5-6 ఇయర్స్ దాకా ఆ జోష్ అనేది ఉంటుంది అనమాట. ఈవెన్ నేను బహ్రెయిన్కి మూవ్ అయిన తర్వాత కూడా 1-2 యానివర్సరీస్కి బాగా ఎక్సైట్మెంట్ ఉండింది. ఈసారి ఈ 2024లో ఏమైపోయింది అని అంటే ఐ డోంట్ నో వై. అసలు మ్యారేజ్ డే ఇప్పుడు ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను, ఓకే 1 వీక్ తర్వాత మ్యారేజ్ డే వస్తుంది, ఓకే ఇట్లా ప్లాన్ చేద్దాం అది ఇది అని చెప్పి. తీరా నాకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే జస్ట్ 1 or 2 days ముందు అనమాట. సో అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఓకే మనం కూడా కొంచెం పెద్దవాళ్ళం అయిపోతున్నాము. ఎందుకంటే కపుల్గా ఉన్నప్పుడు ఆ లైఫ్ వేరే ఉంటుంది అనమాట. సో కపుల్గా ఉన్నప్పుడు తన బర్త్డేని ఇంకా బాగా స్పెషల్గా సెలబ్రేట్ చేయాలి, యానివర్సరీకి ఇలా ప్లాన్ చేసుకోవాలి, అలా చాలా థింగ్స్ ఉంటాయి. వన్స్ పిల్లలు పుట్టారనుకోండి ఆబ్వియస్గా సగం మైండ్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే పిల్లల బర్త్డే వస్తుంది, వాళ్ళకి ఇలా సెలబ్రేట్ చేద్దాము, ఓకే నెక్స్ట్ వీకెండ్ వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్దాము, ఇలా చాలా చేంజెస్ వస్తాయన్నమాట. అటు మదర్లోనూ వస్తుంది, ఇటు ఫాదర్లోనూ వస్తుంది. బట్ స్టిల్ ఇలాంటి స్పెషల్ డేస్ అంటే మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని ఎవరో ఒకరు నువ్వు గుర్తుపెట్టుకోలేదని చెప్పి మళ్ళీ దాన్ని గొడవ పడకుండా, సో అది కూడా ఏదో మనకి తగ్గట్టుగా చిన్నగా ఒక సెలబ్రేట్ చేసుకుందాం అనుకోండి. లైఫ్ అనేది చాలా చాలా షార్ట్. మనం గొడవ పడే కొద్దీ కూడా మన లైఫ్లో డేస్ అనేది కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో అలా ఎప్పుడైనా కానీ ఆ రోజు గొడవ ఎండ్ చేసుకుందాం అనేటప్పుడు శంకర్ పడుకున్నా కానీ నెక్స్ట్ రోజు తర్వాత అట్లే ఎక్స్టెండ్ అయింది అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది అనమాట, అయ్యో నా లైఫ్లో 1 day వేస్ట్ చేసుకున్నానే ఈ చిన్న గొడవ వల్ల, నెక్స్ట్ టైం అలా చేయకూడదు అని నేను అనుకుంటాను అనమాట. అండ్ మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను కదండి ఇండియాకి వెళ్తున్నాను అని చెప్పి. సో లగేజ్ ప్యాకింగ్ ఇదంతా కూడా అవుతుందన్నమాట. అండ్ ఈసారి మాత్రం మాతో పాటు శంకర్ రావట్లేదు, ఎందుకంటే నేను షన్ను ఒకటే ముందుగానే వెళ్తున్నాం అనమాట ఎంగేజ్మెంట్కి. శంకర్ డైరెక్ట్గా పెళ్లి టైంకి వస్తారు. సో ఎంగేజ్మెంట్కి నేను షన్ను ఒకటే వెళ్తున్నాము. అండ్ టోటల్గా 3-4 లగేజ్లతో నేను ఒక్కటే. అండ్ డైరెక్ట్ ఫ్లైట్ కాదనమాట, అబుదాబిలో 1 స్టాప్ అక్కడ ఉండి తర్వాత అక్కడి నుంచి ట్రావెల్ చేయాలి. సో షన్నుతో అసలు అంటే ఇప్పుడు కొంచెం బిగ్ అయింది, ప్రతిదీ అర్థం చేసుకుంటుంది అండ్ బాగానే మెచ్యూర్గానే బిహేవ్ చేస్తుంది అనమాట. బట్ తెలీదు ఆ టైంకి. నేనేమో డే టైం ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ ఎర్లీగా లేచినా కానీ సో కొంచెం బ్రేక్ఫాస్ట్ అది తినిపించేస్తే మధ్యాహ్నం పడుకుంటుంది ఆఫ్టర్నూన్ అలా అని అనుకున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ ఆడ్ టైమ్స్లో బుక్ చేసుకున్నాం అనుకోండి, మేబీ ఎర్లీ మార్నింగ్ నైట్ అటు పేరెంట్స్కి వాళ్ళకి నిద్ర ఉండదు. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక ఈవినింగ్ ఒక 7:30కి అలా ల్యాండ్ అవుతాం అనమాట. సో అక్కడి నుంచి డాడీ మమ్మీని ఎవరో ఒకరు వస్తారు, బ్రదర్, వాళ్ళు వచ్చి పిక్ చేసుకొని వెళ్తారు. సో అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ టైంలో ప్రిఫర్ చేసుకొని బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలండి. హస్బెండ్స్ అనేవాళ్ళు అందరూ కూడా ఏమంటారు, వైఫ్కి ఇది ప్రెజెంట్ చేయాలి, ఇలా సర్ప్రైజ్ చేయాలి, అలా కొంతమంది ఉంటారు. ఇంకొంతమందికి మనం చెప్పి చేయించుకోవాలన్నమాట. నాకు ఇది కొనిస్తే ఇష్టం, నాకు ఇలా ఉంటే ఇష్టం అన్నది అనమాట. సో మనం చెప్పి చేయించుకోవడానికి మనం నామోషి పడ్డాం అనుకోండి, లైఫ్ లాంగ్ అది అలానే ఉంటుందన్నమాట. సో మనకి ఎలా ఉంటే నచ్చుతుందో అనేది ట్రై టు ఓపెన్ అప్. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని, నాకు నువ్వు ఇలా ఉంటే ఇష్టం, నీకు నేను ఎలా ఉంటే ఇష్టమో నువ్వు నాకు చెప్పు, నేను అలానే బిహేవ్ చేస్తాను, అలానే ఉండడానికి ట్రై చేస్తాను అని చెప్పి ఇద్దరిని అర్థం చేసుకుంటే ఆ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. యాడ్ చేసే ముందు మీకు ఒక స్మాల్ స్టోరీ చెప్పాలా. సో ఈసారి యానివర్సరీ మీ అందరికీ తెలుసు కదా, 9 years కంప్లీట్ అయింది అనమాట. సో నిన్న ఇద్దరం కలిసి ఒకే రేపు మన మ్యారేజ్ డే అని చెప్పి మేమే మెగామార్ట్కి వెళ్ళేసి ఏ కేక్ కావాలో మనమే సెలెక్ట్ చేసుకొని, సో అట్లా ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్న కేక్ అనమాట. అండ్ నౌ లెట్స్ బిగిన్ ద కేక్ కటింగ్. కదా కట్ చేయాలి. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఇది పెట్టు. హ్యాపీ యానివర్సరీ నాన్న. షన్నుకి హ్యాపీ యానివర్సరీ. మమ్మీ డాడీ ఫోటో తీసుకున్నారు, నీతో ఫోటో తీసుకోలేదా? డాడీ తీసుకుంటా అన్నాడు కదా నీతో ఫోటో, మరి నువ్వెందుకు? అప్పుడు షన్నునే కోఆపరేట్ చేయలేదు, అందుకు మా అమ్మ డాడీ ఫోటోస్ తీసుకున్నారు. ప్లీజ్ షన్ను రా, షన్ను నీతో ఫోటో తీసుకుంటాడు డాడీ. సరే ఇండియాకి పోయినాక నువ్వు ఎవరితో ఫోటో తీసుకుంటావు? అప్పుడు ఎవరు ఉన్నారు ఇండియాలో ఫోటోస్ తీసి? శంకర్ అయితే ఫోటోస్ తీసుకుంటావా? ఎవరు తీస్తారు నీకు ఫోటోలు?
శంకర్ తాత నీకు ఫోటోలు తీస్తాడా? కానీ శంకర్ తాత కెమెరా లేదు షన్ను. ఎవరు మమ్మీ ఇండియాకి వద్దా? గీతా పిన్ని పెళ్ళికి మళ్ళీ మమ్మీ లేకుంటే ఎట్లా షన్ను? సో పిల్లలు ఉన్నప్పుడు మనం ఫోటోలు ఏదో రేంజ్లో వచ్చేస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, రియాలిటీ ఇట్లుంటుంది అనమాట. ఫస్ట్ రమ్మన్నప్పుడు రాదు, మళ్ళీ మేమిద్దరం తీసుకున్నప్పుడు కుళ్ళుకొని నా ఫోటోని వాట్సాప్లో జూమ్ చేసుకొని దాన్ని కొడుతుంది అనమాట. అసలు అప్పటికి ఆ ఐడియా అనేది ఎట్లా వచ్చింది చెప్పండి, నా ఫోటోని జూమ్ చేసి మళ్ళీ కొట్టాలి అన్నట్లా. యూట్యూబ్ షార్ట్స్ చూస్తే వస్తాయి అన్న ఐడియాలో. కరెక్ట్.